ప్రతి నెల డబ్బులు ఇచ్చే నా ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ డిలీట్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. యూట్యూబ్ నాకు క్లియర్ మెసేజ్ ఇచ్చింది, ఇంకా నువ్వు డబ్బులు సంపాదించలేవు ఈ ఛానల్లో అని చెప్పి. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఈడు ఏం తప్పు చేశాడో ఛానల్ డిలీట్ అయిపోయింది. బహుశా కాపీ రైట్ పడిపోయి ఉండొచ్చు, లేదా స్పామ్ వీడియోలు చేయొచ్చు, లేదా ఫేక్ చేసేయచ్చు అని. బ్రో, మనం మిడిల్ క్లాస్, మనకి మోసం పోవడమే తప్ప మోసం చేయడం తెలియదు. మరి ఎలా ఇదంతా జరిగింది అని అనిపిస్తుందా? నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, చాలా మంది యూట్యూబర్స్ చేసిందే నేను కూడా చేశాను. తెలియకుండా చేసిన తప్పు ఇంత మూల్యం చెల్లిస్తుందని కల్లో కూడా అనుకోండి. ఒకవేళ మీరు కూడా అదే మిస్టేక్ చేస్తే ఇప్పుడే ఆపేయండి, లేదా నాలాంటి సిచ్యువేషన్ లోకి మీరు కూడా బహుశా రావచ్చు. మన యూట్యూబ్ జర్నీ కోసం మీ అందరికీ తెలుసు, మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది, మనం మనీ సంపాదించాం, మనం మోటివేషన్ వీడియోస్ క్రియేట్ చేస్తాం, ఇవన్నీ తెలిసింది కదే. కొన్ని వీడియోస్ వైరల్ కూడా అయ్యాయి. వైరల్ అంటే లక్షలు మిలియన్స్ లోకి వెళ్ళిపోలేదు. ఒక 3-4 వీడియోలు 45,000 వ్యూస్ వచ్చాయి. మోటివేషన్ బ్రో, ఇది చూడడం చాలా కష్టం, జనాలకి చూపించడం ఇంకా కష్టం. అలా కొంచెం మంచిగా వ్యూస్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలరా బాబు, కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాం, లైఫ్ కొంచెం హ్యాపీగా వెళ్తుంది అనుకున్నా. వెంటనే బ్రేక్ పడిపోయింది. రియాలిటీ నాకు మంచిగా గోబజల్ల కొట్టింది. ఏ వైటీ స్టూడియోలో అయితే మనం మన అనలిటిక్స్, మన రెవెన్యూ చూసుకుంటాము, అదే వైటీ స్టూడియోలో మానిటైజేషన్ డిసేబుల్ అయిపోయింది. ఎందుకంటే దానికి కారణం ఇన్ఆథెంటిక్ కంటెంట్ అంట. ఎందుకు వస్తుంది, ఏ సిచ్యువేషన్స్ లో వస్తుందో మీకు క్లియర్ గా చెప్తా. సేమ్ టెంప్లెట్ వీడియోస్ వాడినా, సేమ్ ఫార్మాట్ వీడియోస్ వాడినా, లేదా రియల్ పర్సనాలిటీ లేకుండా AI వీడియోస్ పెట్టినా, లేదా మాస్ ప్రొడక్షన్ చేసిన, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వస్తుంది. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే AI వీడియోస్ యూజ్ చేశాను. ఫస్ట్ నేను కూడా మెసేజ్ చూడగానే బ్లాంక్ అయిపోయాను. అసలు నేను ఏం తప్పు చేశాను రా బాబు, నా వీడియోస్ లో నా వాయిస్ కూడా పెట్టాను కదా, అది ఎడిటింగ్ ఉంది, మోటివేషన్ ఉంది అని ఫీల్ అయ్యా. కానీ యూట్యూబ్ కి సరిపోదంట. మరేం కావాలి అని ఆలోచించి రీసెర్చ్ చేస్తే అప్పుడు నాకు క్లియర్ గా 2-3 విషయాలు అర్థమయ్యాయి. నెంబర్ 1, మీ ప్రెజెన్స్ ఉండాలి. నెంబర్ 2, మీ ఒరిజినాలిటీ కనబడాలి కంటెంట్ లో. నెంబర్ 3, AI వాడకూడదు. స్టాక్ ఫుటేజెస్ లో కూడా కాపీ రైట్స్ వస్తున్నాయి, లైక్ రీయూస్ కంటెంట్ అని. సో నేను చేసిన బిగ్గెస్ట్ తప్పు ఏంటో మీకు అర్థమైంది కదా. దయచేసి ఇలా మీరు చేయకండి. ఒకవేళ మీరు కూడా AI వీడియోస్ చేయడం, AI వాయిస్ వాడడం, వేరే వాళ్ళ వీడియోస్ కింద రియాక్ట్ అయిపోవడం, ఇలాంటివి చేస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఛానల్ మీదే అవ్వచ్చు. నా సిచ్యువేషన్ లో మీరు ఉండకూడదని మాత్రమే వీడియో నేను షేర్ చేస్తున్నా. ఇన్ని రోజులు ఎవరికి కనబడకుండా చక్కగా చేసిన వీడియోస్, మోనిటైజేషన్ అయ్యి మనీ సంపాదించిన వీడియోస్ ఉన్న ఈ ఛానల్లో నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే కంటెంట్ పాలసీ మెయిన్ రీజన్ అయితే, అంతకన్నా ఇంపార్టెంట్ నేను చేసిన తప్పే మీరు చేయకూడదు. నేను ముందే చెప్పాను మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే, మీరు గ్రో అవ్వాలి, నేను గ్రో అవ్వాలి, మనందరం కలిసి గ్రో అవుదాం. అదే మన ఛానల్ మెయిన్ మోటో. మీరు ఈ మాట వినే ఉంటారు. ఈ కాలంలో మీరు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇన్స్టెంట్ గా దొరికేస్తుంది. అలాగే యూట్యూబ్ కూడా ఈ ఛానల్లో మనం చేసిన తప్పుల్ని ఎప్పుడో కాదు, వెంటనే క్లీన్ చేసి పడేస్తుంది. నన్ను పనిష్ చేసింది ఇవాళ. సో నెక్స్ట్ మీరు ఇలా కాకూడదని నా మెయిన్ ఆలోచన. నేను వీడియోస్ ఒకసారి మళ్ళీ చూశాను, క్లియర్ గా అర్థమైంది. నేనేమి AI పెట్టి ఫేక్ గా క్రియేట్ చేయలే వీడియోస్ ని. నేను పడుకున్నప్పుడు నాకు ఆలోచన, నేనేం తప్పు చేశానని. సో వీడియోస్ చెక్ చేసా. వీడియోస్ చెక్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, మీరు ఏదైనా స్ట్రీమ్ లో గానీ, లేదా యూట్యూబ్ ఛానల్లో గానీ వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేసినా, లేదా డైరెక్ట్ గా రియల్ కంటెంట్ పెడుతున్నారు అనే మీకు క్లారిటీ ఉంటే ఒక్క వర్డ్ కమెంట్ లో పెట్టండి, రియల్ లేదా కాపీ. ఈ 2 ఆప్షన్స్ మీ చేతిలో ఉన్నాయి. నేను ఎదురు చూస్తున్నాను మీలో ఎంతమంది నిజం ఒప్పుకుంటారా అని. అలాగే వీడియోని మీకు తెలిసిన ఒక యూట్యూబ్ వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ డేంజర్ లో ఉన్నారు. ఒకవేళ మీరు సీరియస్ గా యూట్యూబ్ లో గ్రో అవ్వాలి అనుకుంటే వేరే వాళ్ళ ఎనర్జీని కాపీ చేయొద్దు. మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి. ముఖం బాగాలేదు, బట్టలు బాగాలేవు, ఇది కాదు మెయిన్ కంటెంట్. నీ మాటల్లో దమ్ముందా, నువ్వు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవుతుందా, అది చాలు. చాలా మంది ఉన్నారు అందంగా లేని వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళు. షో ఆఫ్ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం నిలవరు. డబ్బులు వచ్చాక షో ఆఫ్ చేస్తారేమో, కానీ న్యాచురల్ గా ఎలాంటి వాడైనా ఫస్ట్ లో ఇలాగే ఉంటారు, నా అలాగే. సో ఇప్పుడు ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా ఛానల్ డిమానిటైజ్ అయి ఉండొచ్చు, కానీ నా కథ ఆగలేదు. నా స్టోరీ ఇక్కడతో ఆగిపోదు. మీ అందరి సపోర్ట్ తో ఇక్కడ దాకా వచ్చినవన్నీ మీరు ఇంకొంచెం బూస్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఇవాళ నుంచి నో టెంప్లెట్స్, నో షార్ట్ కట్స్, నో AI వద్దు మనకి. ఓన్లీ రియల్ కంటెంట్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. ఫేస్ టు ఫేస్, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా, హార్ట్ టు హార్ట్. ఏది ఉన్నా నా రియల్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ మీద కోసమే మాట్లాడతాను, మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు దాకా నేను ఫేస్ చూపించుకున్న చేసిన వీడియోస్ లోనే నన్ను ఇంతమంది నమ్మి కమెంట్లు చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, మోనిటైజేషన్ చేసి పేమెంట్ ఇప్పించారు. అలాంటిది ఇప్పుడు నేను ఫేస్ ఛానల్ చేస్తున్నా, మీ కళ్ళ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా. సో మీరు నాకు ఇప్పుడు సపోర్ట్ చేయరంటారా? నాకైతే మీ మీద ఫుల్ నమ్మకం
నమ్మకం ఉంది మీరు నాకు సపోర్ట్ చేస్తారని. నా నమ్మకం నిలబెడతారుగా? లేదా మీ ఎక్స్ మిమ్మల్ని వదిలేసినట్టు మీరు మన ఛానల్ ని మధ్యలోనే వదిలేస్తారా? లేదా నాతో లాస్ట్ వరకు ఉంటారా? మీ ఒపీనియన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కమెంట్, ఎందుకంటే రాబోయే నెక్స్ట్ వీడియోస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు దాకా చూసిన సేమ్ కంటెంట్ లో అయితే మీకు అస్సలు అనిపించదు. మన జనరల్ లైఫ్ లో నాకు ఎదురైన మాటలు మాత్రమే నేను షేర్ చేసుకోబోతు. ఫేక్ కంటెంట్, ఇవి చూపించడం అవి చూపించడం, ఇలాంటివి చేసిన కంటెంట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. కానీ రియల్ కంటెంట్ నీతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. మీరు నన్ను ట్రస్ట్ చేస్తే గనక సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.